అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. వెల్కమ్ టు గగన మీడియా. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో గత కొన్ని రోజులుగా వస్తున్న వర్షాలకి అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు దర్శనమిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం అయితే అమరావతి కోర్ క్యాపిటల్ సిటీలోనే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ రాయపూడి ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్న ఏదైతే ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ నిర్మాణ దశలో ఉన్న ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఈ అమరావతి ప్రాంతంలో కురిసిన వరద నీరంతా కూడా ఇక్కడ చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఎన్ని రోజుల నుంచి ఈ నీరు ఇక్కడ స్టోర్ అయి ఉంది, అసలు ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఎంతవరకు పనులు జరిగాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఈ రాయపూడి ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మనతో కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సుబాని. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము ఈ రాజధానికి భూములు ఇచ్చిన తర్వాత రాయపూడి అంటే మేము కిరాణా కొట్టు పెట్టుకుంటాను. సార్ ముఖ్యంగా ఏంటండి ఇక్కడ ఐకానిక్ టవర్స్కి సంబంధించి దాదాపు కొన్ని నెలల నుంచి ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంతమైన కోర్ క్యాపిటల్ సిటీ అయిన ఈ రాయపూడి ప్రాంతంలో ఐకానిక్ టవర్స్కి సంబంధించి కానీ, అలాగే కొన్ని ఏరియాలు కానీ కొద్దిపాటి వర్షానికి కూడా మొత్తం నీట మునిగిపోతూ ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వాస్తవ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇంత మొత్తంలో నీరు రావడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారండి? వాస్తవానికి పేటీఎం బ్యాచ్కి మళ్ళీ చేతి నిండా పని దొరికినట్టుగా అయిపోయింది. ఎందుకంటే అమరావతి వ్యతిరేకులు ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా కులాల వారీగా విభజించి తమ రాజకీయ పబ్బం గడపాలని చెప్పేసి అనుకున్నారో అటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే అమరావతి మునిగిపోయిందని, ఈ ప్రాంతం కొట్టుకుపోతూ ఉందని చెప్పేసి ప్రచారం తిరిగి చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఎక్కడి నుంచి 200 మీటర్లు ఉన్నటువంటి హైకోర్టు కూడా మునిగిపోయిందని, అందులో ఉన్న జడ్జెస్ సహా మొత్తం వెళ్ళిపోతున్నారని చెప్పేసి కథనాలు వండి వార్చింది సాక్షి నీలి మీడియా. ఎందుకంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఆ పార్టీకి గిట్టదు. ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కడపలో జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూచి ఆ ప్రాంత వాసులు 40 సంవత్సరాలు పూర్వం ఏదైతే స్వాతంత్రాన్ని అనుభవించారో ఆ స్వాతంత్రాన్ని మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఫలాలు ప్రజలు అందుకున్నటువంటి తరుణంలో గొప్ప విజయాన్ని కూటమి ప్రభుత్వానికి జెడ్పీటీసీ ఎన్నికల్లో అందించినటువంటి దృష్ట్యా సోషల్ మీడియాలో జగన్ రెడ్డి యొక్క తత్వాన్ని ఆ ప్రాంతపు ప్రజలు కూడా ఏ విధంగా అర్థం చేసుకున్నారనేది జనమందరూ అనుకుంటున్న తరంలో డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని ప్రత్యేకించి ఈరోజు అమరావతి మునిగిపోయిందని చెబుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గత 3 రోజుల నుంచి 5-6 రోజుల ముందు ఈ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 7 గంటలు మొదలుపెట్టి శనివారం వరకు అంటే 7 రోజుల పాటు ఎడప తెరప లేని వర్షాలు కురిశాయి. 4 రోజులు కొంచెం ఆట విడిపోయినట్టు మళ్ళీ 2 రోజుల నుంచి విపరీతమైనటువంటి వర్షాలు కురిసి ఈరోజు కొంచెం వర్షాలు తగ్గినటువంటి తరుణాన్ని ఈ ప్రాంతంలో రాజ్యాంగబద్ధ పదవులు నువ్వు ఎవరికైతే అప్పచెప్పావో వాళ్ళని అడిగి తెలుసుకో. నువ్వు కడపలో ఉండి నీ యొక్క పేటీఎం బ్యాచ్కి బిస్కెట్లు చల్లుతూ ఉంటే, వాళ్ళు బావుబామని అరుస్తూ ఉంటే ఇది ప్రజలు నమ్మరు. ఈ విషయాన్ని ఏ విధమైనా సరే కౌంటర్ ఇవ్వాలి కాబట్టి, నిజాలు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి మేము కూడా తెలియజేయటానికి ముందుకు వచ్చినటువంటి తరుణం. ఏదైతే మీరు ఇప్పుడు అడిగినటువంటి ఈ సచివాలయం గురించి చెప్పారో, విజనరీ లీడర్ ఏదైతే జీవనది పక్కన 2 మహానగరాలు తెనాలితో కలుపుకొని 3 మహానగరాల మధ్యలో దేవతలు నడియాడినటువంటి ఈ ప్రాంతంగా గతంలో ఈ ప్రాంతాన్ని అనేక రాజులు పరిపాలించారని, ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన చరిత్ర ఉందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి మధ్యలో ఉందని చెప్పేసి ఎన్నో పరిశీలనలు చేసిన తర్వాత రాజధాని ప్రాంతంగా దీన్ని ఎన్నుకున్న తర్వాత ఎక్కడే నా వెనుకున్నటువంటి ప్రాంతాల్లోనే ఇటువంటి 3 ప్రదేశాల్లో ఏదైతే హెచ్ఓడి భవనాలు కానివ్వండి, లేకపోతే ఈ టవర్స్ కట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే నువ్వేదో చేస్తావని ప్రజలు నమ్మి నిన్ను గెలిపిస్తే
నా వెనుకున్నటువంటి ఈ ప్రాంతం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాక్ ఫౌండేషను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యేటట్టు 48 గంటల్లోనే నిర్మాణాన్ని చేపట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కన్సల్టింగ్ ఏజెన్సీని ఇక్కడ తీసుకొచ్చి నిర్మాణం మొదలు పెడితే ఈ రాష్ట్రానికి ఏ విధంగా నువ్వు దాపురించావో ఈ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల తర్వాత కానీ గమనించి ఉండలా. నువ్వు గెలిచిన ప్రతిఫలంగా ఈ కుంటలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాం. పాలవాగు కొండవాగు సంబంధించిన వ్యవసాయధారిత లేదా పైనుంచి వచ్చేటటువంటి చిన్న చిన్న కాలువలో ఉన్నటువంటి నీరు కిందకి వెళ్ళకుండా ఏది నిర్మాణ పనులు జరిగేటప్పుడు జరిగే ఆటంకాల వల్ల ప్రతి నీరు కూడా ఇది కుంటగా ఏర్పడటం, దాదాపుగా 50 అడుగుల లోతు ఉండటం వల్ల పల్ల ప్రాంతానికి నీరు చేరింది. ఈ విధంగా నేను గత 5 సంవత్సరాలు ఇందులో నువ్వు చేపలు పండించావు. ఇదే కాక అమరావతి ప్రాంతంలో నీ అనుయులు, నీ రాజకీయ శిష్యులందరూ కూడా వివిధ ప్రాంతాల్లో మట్టిని ఇసుకని తవ్వి రాత్రింబవళ్ళు ఒకే దందా చేయటం వల్ల అనేక ప్రాంతాల్లో ఇక్కడ కుంటలు ఏర్పడి వర్షంలో వర్షపు నీరు ఏర్పాటైతే దాన్ని వీడియోలు తీసి నువ్వు ఎక్కడియో గతంలో ఉన్న పాత వీడియోలు కూడా నీకున్నటువంటి టెక్నాలజీతో నీ పేటీఎం బ్యాడ్జ్తో పక్కపక్కనే పెట్టి ఇది కొట్టుకుపోతుంది, పులిహార పొట్లాలు అందించాలనేటటువంటి అర్థం వచ్చేటట్టు నువ్వు అందించటం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైన చర్య. నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమరావతి గురించి, పోలవరం గురించి, అదే నీ రక్త బంధువుల్లో జరిగినటువంటి మారణ హత్యాకాండ గురించి ప్రధానంగా గతంలో ఎన్నికలు జరిగాయి. నీకు 154 నుంచి 11కి పరిమితం చేశారు. నీకు నామినేషన్ వేసేవాళ్ళు కూడా 11 అయ్యారని చెప్పేసి బీటెక్ రవి గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడి స్క్రిప్ట్ అని కూడా అంటా ఉన్నాడు. వీటి గురించి ఆలోచించుకొని విషం చిమ్మటం మానేసాయి. ఇక నుంచి అమరావతి అనేది ఒక గ్రోత్ రెగ్యులేటర్. మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. వరదలో కట్టుకోడుగా. నీ పక్కనే చూస్తూ ఉంటే ఇక్కడ ఎక్కడ పనులు ఆగాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి అమరావతి నిర్మాణ పనులు ఏ ప్రాజెక్టులో ఆగాయో నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాధారంగా కుంటల్లో నీరు చేరితే అది సముద్రం అని చెప్పేసి చెబుతా ఉన్నావు. విషం చిమ్మటం మానుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరుగాక నమ్మరు. దానికి తార్కాణమే పులివెందులలో ఈరోజు జరిగిన చిన్నపాటి జెడ్పీటీసీ ఎలక్షను. అందులో నీకు డిపాజిట్లు కూడా రాలేదంటే నిజంగా నీ గురించి బాధపడాలో ఏం చేయాలో తెలుగు ప్రజలకి అర్థం కావటం లేదు. కాబట్టి నేను వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి చేయండి, అందులో ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి ఉంటుంది. హైదరాబాద్కి అయితే ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో అది ఇక్కడ జరిగిద్దని చెప్పాలి తప్పితే ఒక ముఖ్యమంత్రిగా చెల్లివాడు ఇదే చివరి ఎన్నికలు ఇంకేంటేంటో ఫ్యాక్షనిస్ట్ మాటలు, విషం చిమ్మేటటువంటి మాటలు మానుకొని వరద నీరు పల్ల మెరుగు నిజమే దేవుడు ఎరుగన్నారు. అమరావతిలో నీరు పల్లంలో ప్రవహిస్తూ ఉంది. నిజం దేవుడు నీకు గత ఎన్నికల్లో చూపించాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. మరి స్థానికంగా ఈ రాయపూడి గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్న ఎవరైతే ఈ స్థానికులు చెప్తా ఉన్న మాటలు చూస్తూ ఉంటే ఇక్కడ ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఏదైతే కోర్ క్యాపిటల్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు గ్యాడ్ అంటే ముఖ్యంగా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి హెచ్ఓడి ఆఫీసెస్ కానీ సెక్రటేరియట్ కానీ ఇక్కడ 5 భవనాల్లో ముఖ్యంగా ఐకానిక్ టవర్స్గా దాదాపు 50 అంతస్తులు 40 అంతస్తులతో నిర్మించబోతూ ఉన్న ఈ భవనాలకు సంబంధించి గతంలోనే దాదాపు 50 నుంచి 60 అడుగులు లోతు వరకు కూడా తీసి అక్కడి నుంచి ర్యాక్ ఫౌండేషన్ వేసి పునాదులు కట్టకుండా వస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఈ ర్యాప్ ఫౌండేషన్కి సంబంధించి కానీ ఐకానిక్ టవర్స్కి సంబంధించి కానీ ఎలాంటి పనులను కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోవడం వల్లే ఈరోజు చిన్నపాటి తేలికపాటి వర్షాలు కురిసినా కానీ ఆ నీళ్ళన్నీ కూడా ఒక సామెత కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికులు, నీరు పల్లం ఎరుగు నిజం దేవుడేరు. కానీ సో ఇక్కడ కురిసిన వర్షం నీరంతా కూడా ఇక్కడ పల్లంగా ఈ నిర్మాణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడికే ఆ నీరంతా చేరి చెరువు లెక్క మనకు దర్శనమిస్తూ ఉందని ఇదే వీడియోని కొన్ని
రోజుల నుంచి కానీ కొన్ని నెలల నుంచి కానీ సోషల్ మీడియాలో పెట్టి అమరావతి మీద దుష్ప్రచారం కావాలని చేస్తున్నారని చెప్పి ఇక్కడ ముఖ్యంగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద విషం చిమ్ముతున్నారని చెప్పి స్థానికులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అమరావతిని నిర్మించగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉన్నాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ పండుతో శివప్రసాద్, గగన మీడియా, అమరావతి.